పైకాయిన్ 6 సంవత్సరాల క్రితం స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన నికోలస్ కొకాలిస్, చెంగ్ డియావో ఇంకా విన్సెంట్ మెక్ఫిలిప్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ డిజిటల్ కరెన్సీని స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ యొక్క మైనింగ్ పవర్ ని ఆర్డినరీ పీపుల్ కి కూడా అందుబాటులో ఉండాలని ₹1 కూడా చెల్లించకుండా మైనింగ్ చేసుకునేలా ఒక యాప్ ని రూపొందించారు. ఈ యాప్ లో ఎవ్రీడే పైకాయిన్ మైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ యాప్ ని మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కి రిఫర్ చేస్తే పైకాయిన్ మైనింగ్ అనేది ఫాస్ట్ గా అయ్యేలా దీన్ని రూపొందించారు. ఈ పైకాయిన్ అనేది స్టెల్లార్ కన్సెన్సస్ ప్రోటోకాల్ అనే నావెల్ కన్సెన్సస్ అల్గోరిథం ద్వారా పనిచేస్తుంది. ఈ అల్గోరిథం ని ట్రాన్సాక్షన్స్ వ్యాలిడేట్ చేయడం ఇంకా నెట్వర్క్ ని సెక్యూర్ చేయడానికి వాడతారు. ఈ పైకాయిన్ యొక్క నెట్వర్క్ బేస్ అనేది చాలా లార్జ్ గా ఉండడం ఈ పైకాయిన్ యొక్క డిమాండ్ పెరగడానికి మెయిన్ రీజన్. వరల్డ్ మొత్తంలో ఏకంగా 60 మిలియన్ కి పైగా నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది. ఈ పైకాయిన్ నెట్వర్క్ లో యూజర్స్ అనే వాళ్ళు 4 టైప్ లైక్ పయనీర్స్, కాంట్రిబ్యూటర్స్, అంబాసిడర్స్ ఇంకా నోడ్స్ గా డివైడ్ చేయబడ్డారు. పయనీర్స్ అనే వాళ్ళు ప్రతిరోజు యాప్ ఓపెన్ చేసి పై బటన్ ని ట్యాప్ చేసి మైన్ చేసేవాళ్ళు. కాంట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు ఇన్సెంటివ్ కోసం కొత్త యూజర్స్ ని ఈ నెట్వర్క్ లోకి తీసుకొచ్చేవాళ్ళు. అంబాసిడర్స్ అనే వాళ్ళు రెఫరల్ కోడ్ యూజ్ చేసి పై నెట్వర్క్ కి జాయిన్ చేసిన వాళ్ళు. ఇక ఫైనల్ గా నోడ్స్ అనే వాళ్ళు పై నోడ్ సాఫ్ట్వేర్ ని వాళ్ళ హోమ్ కంప్యూటర్ లో వాడేవాళ్ళు. ఈ పై నెట్వర్క్ లో ఉన్న యూజర్స్ అంతా రియల్ అయి ఉండాలని కేవైసీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా చేశారు. కేవైసీ ప్రాసెస్ లో యూజర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఐడి, డాక్యుమెంట్స్ ఇంకా సెల్ఫీ వీడియో కూడా చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా ఉందని స్టార్టింగ్ లో చాలా క్రిటిసిజం అనేది ఈ పై నెట్వర్క్స్ కి ఎదురైంది. అయినా కానీ ప్రెసెంట్ ఉన్న పై నెట్వర్క్ లో 18 మిలియన్ పైనీర్స్ అనే వాళ్ళు సక్సెస్ఫుల్ గా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఈ పైకాయిన్ అనేది ఫ్యూచర్ లో బిట్ కాయిన్ ని బీట్ చేయబోతుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ క్రిప్టో అనేది హ్యాషింగ్ అల్గోరిథం ద్వారా మైనింగ్ చేయడం వల్ల బిట్ కాయిన్ అనేది అంత ఈజీ కాదు. అండ్ బిట్ కాయిన్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల పైకాయిన్ కి బిట్ కాయిన్ ని బీట్ చేసే పొటెన్షియల్ అయితే లేదు. పైకాయిన్ నెట్వర్క్ బేస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పైకాయిన్ కి డిమాండ్ అయితే ఉంది. కాబట్టి ప్రెసెంట్ P2P లో కూడా మంచి బయ్యింగ్ సెంటిమెంట్ అనేది కనబడుతుంది. ఈ పైకాయిన్ ని 6 ఇయర్స్ తర్వాత ఫిబ్రవరి 20 రోజు అఫీషియల్ గా లిస్ట్ చేస్తున్నారు. లిస్ట్ అయ్యాక కాయిన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు సెల్ చేయొచ్చు. అండ్ లిస్టింగ్ టైమ్ లో ఉన్న డిమాండ్ సప్లై ని బట్టి ప్రైస్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. మీ దగ్గర పైకాయిన్స్ ఉన్నట్లయితే ఆ కాయిన్స్ ని పై మ్యాన్నెట్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఎలా అంటే పై బ్రౌజర్ యాప్ ని ఇన్స్టాల్ చేసి అక్కడ వ్యాలెట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేవైసీ మీద క్లిక్ చేసి అక్కడ చూపించే స్టెప్స్ అన్ని కంప్లీట్ చేస్తే పై కాయిన్స్ అనేవి మెయిన్ నెట్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో లిస్టింగ్ డే రోజు ఆ కాయిన్స్ ని సెల్ చేయొచ్చు. బిట్ కాయిన్ అనేది 2016 లో అరౌండ్ 30,000 రూపీస్ లో ఉండేది. ప్రెసెంట్ 84 lakhs లో ట్రేడ్ అవుతుంది. విత్ ఇన్ 9 years లోనే ఏకంగా 27,000% రిటర్న్స్ ని డెలివర్ చేయగలిగింది. సో ఈ పైకాయిన్ కూడా అంతలా రిటర్న్స్ ఇచ్చే కెపాసిటీ ఉందని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అలానే మీ దగ్గర ఎన్ని పైకాయిన్స్ ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్ ఇంకా క్రిప్టో కరెన్సీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాం.